భారతదేశంలో వైర్లెస్ ఛార్జింగ్ హీరో మోటోకాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద 15,000 రూపాయల వరకు డిస్కౌంట్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఈరోజు మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడ్ లైవ్. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడ్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఇక ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే కేరళ రాష్ట్రంలో భారతదేశ మొట్టమొదటి వైర్లెస్ లేన్ మీద ట్రయల్ టెస్ట్ అయితే నిర్వహించబోతున్నారు. ఈ ఏప్రిల్ నెలలోనే భారతదేశంలోని కేరళలోని తిరువనంతపురంలో అయితే హైవే మీద ఒక టెస్ట్ ట్రయల్ అయితే నిర్వహించే అవకాశాలు కనిపిస్తుంది అనమాట. మరి ఇది ఎలా పనిచేస్తుందంటే, ఒక ట్రాక్ అంతా కూడా మనకి రోడ్ల మీద ఎలా ఉంటుందో ఒక హైవే లాగా ఉంటుంది కదా, ఒక స్పెసిఫిక్ లేన్ ఏదైతే ఉంటుందో అది ఈవీ ఛార్జింగ్ కోసం డెడికేట్ చేస్తారు. ఆ లేన్ లో ఏదైనా ఒక ఎలక్ట్రిక్ కార్ కానివ్వండి లేకపోతే ఎలక్ట్రిక్ ట్రక్స్ వెళ్తే కనుక మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఫార్ములా ద్వారా మనకి ఛార్జింగ్ అయితే అవుతుంది అనమాట. సో మన వెహికల్స్ అక్కడ ఆగాల్సిన అవసరం లేదు. ఇక్కడ ట్రాన్స్మిటర్ ఉంటుంది, రిసీవర్ అయితే ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫినామినన్ ద్వారా ట్రాన్స్మిటర్ ఏదైతే విద్యుత్ని జనరేట్ చేస్తుందో ఆ విద్యుత్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా పాస్ అయ్యి రిసీవర్కి అయితే అందుకుంటుంది. అక్కడ ఎలక్ట్రిక్ వాహనం అయితే ఛార్జ్ అవుతుంది అనమాట. ఇది భారతదేశంలో మొట్టమొదటిసారిగా టెస్ట్ ట్రయల్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇది కనుక సక్సెస్ అవుతే కనుక మనకి కేరళ రాష్ట్రం నుంచి ఈ వైర్లెస్ ఛార్జింగ్ అనేది ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఒక 100 మీటర్ల వైర్లెస్ ఛార్జింగ్ లేన్ నిర్మించాలంటే 500 కిలోవాట్ల పవర్ అయితే ఖర్చు అవుతుంది. ఇక రిసీవర్ ఏదైతే మనకి ఛార్జింగ్ని అందుకుంటుందో మనకి ఎలక్ట్రిక్ కార్ కానివ్వండి ఎలక్ట్రిక్ ట్రక్స్లో కానీ మ్యాక్సిమం పవర్ రిసీవ్ చేసుకునేది 11 కిలోవాట్ వరకు పవర్ అయితే తీసుకుంటుంది అనమాట. ఇనీషియల్గా ఇది కేరళలోని ఎలక్ట్రిక్ బస్సుల కోసం అయితే డెవలప్ చేస్తున్నారు. దాని తర్వాత మేబీ ఇతర ఎలక్ట్రిక్ 4 వీలర్స్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే JSW మోటార్స్ ఓన్ చేసుకున్న ఎంజీ మోటార్స్ సంబంధించిన విన్సర్ ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేసిన కేవలం 6 నెలల్లోనే 20,000 పైగా ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడినట్టుగా కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. అలానే ఇది ఒక రికార్డ్ అన్నట్టుగా కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారండి. ఇక 2020 సంవత్సరం మార్చి ఎండ్ అయ్యేసరికి వీళ్ళు ఓవరాల్ మార్కెట్ రీటైల్ సేల్ ఈవీ సెగ్మెంట్లో 31% చేరుకుందని చెప్తున్నారు. కేవలం టాటా కంపెనీ వాళ్ళు మాత్రం వీళ్ళకన్నా ముందు ఉన్నారనమాట 38%. విన్సర్ ఈవీ ఏదైతే బ్యాటరీ ఏదైతే సర్వీస్ కింద కాన్సెప్ట్ తీసుకొచ్చారో ఆ తర్వాత ఎంజీ సంబంధించిన విన్సర్ ఎలక్ట్రిక్ కారు బాగా క్లిక్ అయింది మార్కెట్లో. నెక్స్ట్ ఇచ్చినట్లయితే ఐఐటి మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్ట్అప్ కంపెనీ అయిన ప్లగ్ స్మార్ట్ వాళ్ళు ARAI సర్టిఫికేట్ అయితే వచ్చింది. దేనికోసం అంటే వీళ్ళు 240 కిలోవాట్ ఛార్జర్ని అయితే డెవలప్ చేశారు. ఈ 240 కిలోవాట్ ఛార్జర్ సపోర్ట్కి అయితే ARAI వాళ్ళు సర్టిఫికేషన్ అయితే ఇచ్చారు. భారతదేశంలో ఇన్బుల్ట్ గా 240 కిలోవాట్ ఛార్జర్ డెవలప్ చేసడం తామే మొట్టమొదటిసారి అనేది వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అది కూడా ఐఐటి మద్రాస్ వాళ్ళ సహకారంతో. ఇక ఈ 240 కిలోవాట్ ఛార్జర్ను ఉపయోగించి ఒక కమర్షియల్ వెహికల్ కానివ్వండి లార్జ్ 4 వీలర్స్ ఏదైనా ఉంటే వాటిని 20 నిమిషాల్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు అని కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. నిజంగా ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు. 240 కిలోవాట్ వైపు మన భారతదేశం అడుగులు వేయడం అనేది. ఎందుకంటే కాంపిటీటర్స్ చైనాకు చెందిన BYD ఇప్పటికే 1000 కిలోవాట్ల ఛార్జర్ని కూడా ఇన్స్టాల్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ చూసినట్లయితే హీరో మోటోకాప్ కంపెనీ వాళ్ళు తమ వేద ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద డిస్కౌంట్ అయితే ప్రకటించడం జరిగిందండి. తమ వేద V2 లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అయితే 11,000 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. మనోడికి ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేటు 85,000 రూపాయలుగా ఉంటే 11,000 రూపాయల డిస్కౌంట్ తో 74,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఆఫర్ చేసిన సర్టిఫైడ్ రేంజ్ చూసుకున్నట్లయితే 94 కిలోమీటర్లు, రియల్ రేంజ్ చూసుకున్నట్లయితే 64 కిలోమీటర్లు, టాప్ స్పీడ్ 69 కిలోమీటర్లు. అలానే మరొక మోడల్ హీరో వేద V2 ప్లస్ మోడల్ మీద కూడా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 15,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నట్టుగా కంపెనీ వాళ్ళు అయితే ప్రకటించారు. మనోడికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్షోరూమ్ కాస్ట్ 98,000 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ని 83,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్కి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్తో కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 80 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనం ఒకసారి ఛార్జ్ పెడితే 100 కిలోమీటర్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ రెండు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ని సపోర్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ 402 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నారండి. అలానే 297 ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే వీళ్ళు ప్రొక్యూర్ చేసినట్టుగా అంటే ఆర్డర్ చేసినట్టుగా తెలుస్తుంది. వీళ్ళ గ్రీన్ మొబిలిటీ ఇనిషియేటివ్ లో భాగంగా వీళ్ళు ఈ ఛార్జింగ్ స్టేషన్స్ కానీ ఎలక్ట్రిక్ బస్సులను అయితే ప్రొక్యూర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ 200 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ లో కూడా 100 వరకు ఛార్జింగ్ స్టేషన్స్ వీళ్ళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర అయితే ఇన్స్టాల్ చేయబోతున్నారు. అలానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర అయితే కొన్ని ఛార్జింగ్ స్టేషన్స్, అలానే రెస్ట్ రూమ్స్ దగ్గర కొన్ని ఛార్జింగ్ స్టేషన్స్, పోలీస్ స్టేషన్ వద్ద కొన్ని ఛార్జింగ్ స్టేషన్, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్ దగ్గర అయితే ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బిల్డ్ చేస్తూ వస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా ఆసియానెట్ అనే ఒక న్యూస్ పోర్టల్ వాళ్ళు
హోండా యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 160 నుండి 180 కిలోమీటర్ రేంజ్తో మార్కెట్లో తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారనమాట. ఇంచుమించుగా ఇలాంటి కొన్ని ఆర్టికల్స్ వేరే న్యూస్ పోర్టల్స్ కూడా పబ్లిష్ చేశారు. వీళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 3 నుంచి 4 గంటల్లో ఛార్జ్ అయిపోతుంది. అలానే 160 నుంచి 180 కిలోమీటర్ రేంజ్ విధంగా వీళ్ళు డెవలప్ చేసే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా సుమారుగా 1,30,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లోపే హోండా కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇలా ఆర్టికల్ అయితే మెన్షన్ చేశారు. బట్ మాకున్న సమాచారం మేరకు అయితే దీని రిలయబిలిటీ అయితే చాలా తక్కువగా ఉందండి. ఎందుకంటే హోండా కంపెనీ వాళ్ళు అయితే ఇప్పటికే తమ యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేశారు. 102 కిలోమీటర్లతో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్తో బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో లాంచ్ చేశారు. ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీతో అయితే ఇంకా తక్కువ రేంజ్తో హోండా యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. బట్ వీళ్ళు 160 నుంచి 180 అనే సెగ్మెంట్ హోండా కంపెనీ నుంచి యాజ్ ఆఫ్ అయితే ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ ఇది చూసుకున్నట్లయితే అంత యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ లాగైతే మాకైతే అనిపించలేదు. నెక్స్ట్ చూసినట్లయితే i10 కంపెనీ వాళ్ళు, ఫ్రాన్స్కి చెందిన i10 కంపెనీ వాళ్ళు సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీలో ఒక సంచలనం మైల్ రాయికి చేరుకున్నట్టుగా చెప్తున్నారండి. వీళ్ళు 200C రేటింగ్తో సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ని టెస్ట్ చేసామని చెప్తున్నారు. అవి సక్సెస్ఫుల్గా వర్క్ అయినట్టుగా చెప్తున్నారు. వీళ్ళు డెవలప్ చేసిన ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ -20 నుంచి 70 వరకు మధ్యలో 250 ఛార్జ్ సైకిల్స్ అనేవి చేసుకోవచ్చని చెప్తున్నారు. అందులో కూడా 100% స్టేట్ ఆఫ్ హెల్త్ అయితే ఉంటుందని చెప్తున్నారు. దాని తర్వాత ఇన్ కేస్ పెరిగితే కనుక 250 ఛార్జ్ సైకిల్స్ మించి చేస్తే దాని యొక్క లైఫ్ సైకిల్స్ కొంచెం తగ్గే అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అంటే స్టేట్ ఆఫ్ హెల్త్ పరంగా డిఫరెన్స్ అయితే వస్తుందని చెప్తున్నారు. ప్రీవియస్గా లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీతో పోల్చుకున్నట్లయితే 100 రెట్లు ఎక్కువ ఫాస్ట్ అనేది వీళ్ళ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీతో సాధ్యమవుతుందని చెప్తున్నారు. ఇక వీళ్ళ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో 6 నిమిషాల్లోనే 80% వరకు ఛార్జ్ అవుతుంది అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆడి కంపెనీ వాళ్ళు భారతదేశంలో 6,500 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఈ 6,500 ఛార్జింగ్ స్టేషన్స్ మొత్తం 850 పైగా నగరాల్లో అయితే వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ని అయితే విస్తరించారని చెప్తున్నారు. అలానే 28 రాష్ట్రాల్లో వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ అయితే ఉందని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్ ప్రజెంట్ వీళ్ళ ఆడి ఈట్రాన్ ఎలక్ట్రిక్ కార్ యూజర్స్కి అయితే ఉచితంగా కూడా ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసినట్టయితే ఢిల్లీ ఈవీ పాలసీ 2.0 ప్రకారం ఢిల్లీ వ్యాప్తంగా 20,000 కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది అనమాట. ఢిల్లీ పాలసీ ప్రకారం వీళ్ళు ఢిల్లీ గవర్నమెంట్ చేత బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారంట. ఈ బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ని ఎప్పుడైతే ఏర్పాటు చేస్తున్నారో ఆ బ్యాటరీ ప్యాక్స్ని కలెక్ట్ చేసుకునే ఏజెంట్స్ని కూడా పెడతారని చెప్తున్నారు. ఇలాగ ఒక కొత్త ఉద్యోగం అయితే క్రియేట్ అవుతుంది. ఎలా చూసుకున్నట్లయితే 20,000 పైగా కొత్త ఉద్యోగాలు అయితే వస్తాయి. అలానే బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ వల్ల ఎలక్ట్రిక్ వాహనాల యొక్క ఛార్జింగ్ టైం కూడా ఆల్మోస్ట్ చాలా నెగ్లిజిబుల్ అయిపోతుంది. ఫాస్ట్గా బ్యాటరీ ప్యాక్స్ ఛార్జింగ్ అయిపోయినా కూడా కేవలం ఒక 2-3 నిమిషాలని బ్యాటరీని రీఫిల్ చేసుకుని యూజర్స్ ఎక్కువ డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళ ఇన్ఫర్మేషన్ అది చెప్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే దక్షిణ కోల్కతాలోని ఠాకూర్ పురాణ యొక్క ప్రాంతంలో భారతదేశంలోనే అతిపెద్ద ఛార్జింగ్ స్టేషన్ హబ్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఈ ఛార్జింగ్ స్టేషన్ హబ్ సుమారుగా 2 ఎకరాల విస్తరణలో అయితే ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ కేవలం ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రమే ఉంటాయి. అంటే 300 ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఒకటే ప్రాంతాల్లో అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ ఇది జరిగితే ప్రపంచంలో 2వ అతిపెద్ద ఛార్జింగ్ స్టేషన్ హబ్ కింద మన భారతదేశం అయితే నిలుస్తుంది. ప్రజెంట్ చైనాలో అయితే ఒక అతిపెద్ద ఛార్జింగ్ స్టేషన్ హబ్ ఉంది. 650 ఛార్జింగ్ స్టేషన్స్ ఒకటే చోట అయితే ఉంటాయి. సో దీని వర్క్స్ అయితే ప్రారంభిస్తామని చెప్తున్నారు. వన్స్ ఇది కంప్లీట్ అయితే మాత్రం ఒక సంచలన మైల్ రాయిలుగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఒమేగా సీకి మొబిలిటీ వాళ్ళు ఢిల్లీలోని నారీ శక్తి వాళ్ళతో అయితే కొలాబరేట్ అయ్యారనమాట. ఇక్కడ ఆడవాళ్ళకి చేయూతనిచ్చే విధంగా 2,500 పైగా ఎలక్ట్రిక్ ఆటోస్ని అయితే డిప్లాయ్ చేయబోతున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఆటోస్ ఎలా ఉపయోగపడతాయంటే ఎవరైతే లేడీస్ ఈ గ్రూప్ ద్వారా ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేస్తే కేవలం 1% ఇంట్రెస్ట్ ద్వారానే వీళ్ళు ఎలక్ట్రిక్ ఆటోస్ని అయితే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. సుమారుగా 12 to 14% వరకు ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ వీళ్ళకి ఎంత తక్కువ ఇంట్రెస్ట్లోనే ఎలక్ట్రిక్ ఆటోని ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఒకసారి ఛార్జ్ పెడితే 90 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చి ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో కూడా ఈ ఎలక్ట్రిక్ ఆటో అయితే సపోర్ట్ అవుతుంది అనమాట. లోకల్ డిస్టెన్స్లో వీళ్ళు నడుపుకుని వాళ్ళకి స్వయం ఉపాధి పరంగా హెల్ప్ చేసే విధంగా ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ ఉంటుందని చెప్పి ఒమేగా సీకి వాళ్ళు అయితే అభిప్రాయపడుతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే నేషనల్ హైవేస్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇది యూనియన్ మినిస్ట్రీ కింద అయితే వస్తుంది అనమాట. వీళ్ళు తిరువన్వేలి దగ్గర ఉన్న 4.7 ఎకరాలను అయితే అక్వైర్ చేసుకున్నారన్నమాట. ఈ 4.7 ఎకరాలను తీసుకుని వీళ్ళు ఏం చేస్తారంటే 3G ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారన్నమాట. నేషనల్ హైవేస్ని నేషనల్ ఎలక్ట్రిక్ హైవేస్ కింద మార్చాలనే ఒక ఇనిషియేటివ్లో భాగంగా 3G ఛార్జింగ్ స్టేషన్స్ నెట్వర్క్ అయితే ఇన్స్టాల్ చేస్తూ వస్తున్నారు. వీళ్ళ ప్రపోజల్ ప్రకారం 5,500 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఇన్స్టాల్ చేయాలి. అందులో భాగంగానే
వీళ్ళు ఇక్కడ తిరువనివేలిలో ఇన్ని ఎకరాలు అయితే తీసుకున్నారు, ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఇన్స్టాల్ చేయబోతున్నారు. మరి 3G ఛార్జింగ్ స్టేషన్స్ అంటే అర్థం ఏంటంటే ఈ పర్టికులర్ ఛార్జింగ్ స్టేషన్స్ 3G కనెక్టివిటీతో వస్తాయన్నమాట. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పాస్ అవుతూ ఉంటుంది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు మన సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ అయితే ఇవ్వమని చెప్పారనమాట. ఏంటంటే ఏప్రిల్ 30 నాటికల్లా ఎక్కడైతే గవర్నమెంట్ బాడీస్ ఉన్నాయో, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధారిత వివిధ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉంటాయో, విద్యుత్ కానివ్వండి, వైద్యం కానివ్వండి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎలా యూజ్ చేస్తారు, పొల్యూషన్ ఎలా కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారు, దానికి సంబంధించిన ఒక ప్లాన్ అయితే మాకు ఇవ్వమని చెప్పి అయితే ఆదేశాలు ఇచ్చింది. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.